టెంపుల్ స్టైల్‌లో ఉండే ఈ చక్కెర పొంగల్‌ని ఇలా గనక తయారు చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్‌గా, టేస్టీగా, సింపుల్‌గా అయిపోతుందండి. దీనికోసం ఒక కుక్కర్‌లో ఒక కప్పు బియ్యం, అరకప్పు పెసరపప్పు వేసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని, 2:30 కప్పుల దాకా వాటర్ వేసుకొని, మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్లొచ్చే వరకు కుక్ చేసుకోండి. తర్వాత రైస్ అనేది ఈ విధంగా పొడి పొడిలాడుద్దండి. ఇప్పుడు బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నేతిని వేసుకొని, పావు కప్పు సన్నగా తరిగి పెట్టిన ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే పావు కప్పు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకున్నాక, ఒక పావు కప్పు దాకా మనం కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. దీంట్లోని ఒక కప్ పంచదార, అరకప్పు బెల్లం, ఒక కప్పు వాటర్ వేసేసుకొని బెల్లం అంతా కరిగిపోయాక దీంట్లో యాలకుల పొడి, ఒక చిటికెడంతా ఇలా పచ్చ కర్పూరం వేసుకోండి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత రైస్ని అంతా కూడా దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 2-3 నిమిషాల పాటు కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించేసేసుకోండి. దీంట్లోని జీడిపప్పు పలుకులు, అలాగే కొద్దిగా నెయ్యి వేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసేసుకుంటే ఇలా దగ్గర పడిపోతుందండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే అండి. దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి.